హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక బ్యూటిఫుల్ సింగర్ ఉన్నారు. అండ్ ఓజీలో నిన్న రిలీజ్ అయిన సువి సువి సాంగ్ పాడిన మన విజయవాడ అమ్మాయి శృతి రంజని మనతో పాటు ఉన్నారు. శృతి గారు హాయ్. నమస్తే. సో వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ. సో మెనీ డేస్ అంటే టచ్లో ఉండి ఫాలో అప్ ఫైనలీ సాంగ్ విన్న తర్వాత శృతి అని పేరు చూడగానే నేను ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా మంచి సాంగ్ పడింది. అండ్ ఏంటి సాంగ్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి వరకు? డెఫినెట్లీ బ్యూటిఫుల్ మెలడీ. అంటే ఈ సాంగ్స్ కంటిన్యూస్గా ఒక ఈడియమ్స్ అన్నీ రిలీజ్ అవుతున్న టైంలో ఒక బ్యూటిఫుల్ మెలడీ రావడం ఫార్చునేట్. నేను అంటే ఫెస్టివల్ రోజు రిలీజ్ అయింది కదా సాంగ్, ఫ్యామిలీ అందరం చూసాం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వస్తుందంటే డెఫినెట్లీ అందరూ చూస్తూ ఉంటారు. చూడగానే ఏంటి ఓజీ సినిమాలో ఇంత మెలడీ సాంగ్, దట్టు కొంచెం సాడ్ వర్షన్ యాడ్ అయ్యి, అసలు ఇలాంటి సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, నంబర్ 1లో ఉంది సాంగ్. సో ఫస్ట్ మీకు అంటే సాంగ్ ఇది చెప్పినప్పుడు లైక్ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ పాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? సాంగ్ పాడినప్పుడు లిరిక్స్ చాలా నచ్చాయి నాకు. అండ్ డెఫినెట్లీ ట్యూన్ ఫస్ట్, దాని తర్వాత లిరిక్స్ చాలా కనెక్షన్ అనిపించింది. సో ఐ గేవ్ ఇట్ మై 2000%. సో అండ్ ఆడియన్స్ రిసీవ్డ్ ఇట్ అంతే. సో ఫస్ట్ అంటే మీకు ఇది ఓజీలో సాంగ్ అని తెలిసి పాడారా ఆర్ఎల్స్ నార్మల్? తెలియదు, నార్మల్గా ఒక సాంగ్ లాగా పాడాను. బట్ తర్వాత ఓజీ అని తెలిసింది. సో ఆఫ్టర్ అంటే చాలా వరకు సింగర్స్ అందరికీ రెగ్యులర్ వర్క్ చేస్తుంటారు, బట్ వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా పాడాలని డెఫినెట్లీ ఆశ అందరికీ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయాలి అని. సో మీ సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి అని తెలిసిన తర్వాత వాట్స్ యువర్ రియాక్షన్? మై ఫస్ట్ సాంగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు వర్క్ చేసాము మూవీస్ అయితే, వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ. బట్ ఇది సాంగ్ డైరెక్ట్గా ఫుల్ ఫ్లెష్డ్, అది కూడా ఒక ఫుల్ సోలో రావడం అనేది వెరీ వెరీ ఫార్చునేట్. అంటే చాలా రేర్గా జరుగుతుంది అండ్ ఇట్ హ్యాపెండ్. సో కలిసారా పవన్ కళ్యాణ్ గారు? లేదండి, ఇంకా వెయిటింగ్. సమ్డే ఐల్ మీట్. ఏముంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో మీరు మాట్లాడతారు కాబట్టి. సో అంటే సాంగ్ గురించి అంటే చాలా మంచి కంపోజిషన్, యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ సాంగ్ కదా మీకు. అంటే జనరలీ సింగర్స్కి ఏదైనా సాంగ్ చెప్పేటప్పుడు ఆర్ఎల్స్ సిచ్యువేషన్స్ తెలుస్తుంటాయి, ఎలాంటి సిచ్యువేషన్లో ఈ సాంగ్ పడుతుంది ఏంటి అని చెప్పి. సో మీకు దీని గురించి అంటే జస్ట్ బ్రీఫ్గా ఏం చెప్పారు తమన్ గారు? బ్రీఫ్గా ఏమీ చెప్పలేదు. సాంగ్ పాడేసిన తర్వాత అది ఓజీ అని తెలిసిందే రీసెంట్గా నాకు. దాని తర్వాత ఫుల్ సాంగ్ విన్నప్పుడు నేనే షాక్ అయ్యాను. ఇంత అంటే సో మచ్ ఆఫ్ స్ట్రింగ్స్, సో అంటే మొత్తం లైవ్. అసలు నేను పాడినప్పుడు ఇట్ వాస్ జస్ట్ అ బేబీ, దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ లైక్ లిటిల్ గ్రోన్ అప్ బేబీ లాగా కనిపించింది విన్నాక ఫుల్ సాంగ్. అండ్ దాని కాంటెక్స్ట్ ఏమీ చెప్పలేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా మూవీలో ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి. బట్ దేర్ సో మచ్ కనెక్షన్, అంటే స్టోరీని అది లీడ్ చేస్తుంది అని మాత్రం, దట్ ఈస్ ఆల్ ఐ నో. బట్ అంటే తమన్ గారి సాంగ్స్ అంటే రీసెంట్గా వచ్చినప్పుడు ఏ సాంగ్ అయినా కూడా దానికి ఒక పర్టికులర్ షూట్ ఉంటుంది, ప్లస్ సింగర్స్ అందరూ కనిపిస్తారు. ఐ మీన్ ఇన్స్ట్రుమెంటేషన్ వర్క్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఒక సాంగ్కి ఇంత కష్టపడి పనిచేస్తున్నారా అని చెప్పి దాంట్లో అర్థమైపోతుంది అనమాట. బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్. సో మీకు అంటే తమన్ గారి సాంగ్స్లో పాట అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పాడటం ఎలా అనిపించింది? అంటే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆ కాంబినేషన్ ఫస్ట్ హిట్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారు తమన్ గారు అండ్ సుజీత్ గారు ఆన్ ద అదర్ సైడ్. ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ఓజీ ఫస్ట్. దెన్ లిరికల్ వీడియో షూట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బికాస్ చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రైజేషన్ వాళ్ళందరూ అసలు లైవ్ పర్ఫామ్ చేయడం నేను చూసా ఫస్ట్ టైం. అదొక మ్యాజిక్ అంతే, వాళ్ళు అలా ప్లే చేస్తుండే చూడటం. దాని తర్వాత నవీన్ సార్ కానీ, తర్వాత సింగర్స్, తర్వాత సార్ బీయింగ్ ఆన్ కీబోర్డ్ అండ్ ప్లేయింగ్ ఆల్ ఆఫ్ దట్, ద హోల్ సెట్, మా అందర్ లుక్స్, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అంటే సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి మీకు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, మన అంటే పర్టికులర్లీ విజయవాడ మీరు అంటే సింగింగ్ కమ్యూనిటీ, అక్కడ చాలా మంది ఉంటారు సింగర్స్ కూడా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఫస్ట్. మా అమ్మ నాన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ వాళ్ళకి కాల్ చేసి శృతి యొక్క పాడిన పాట బాగుంది, అది చాలా హిట్ అయింది, మీకు తెలీదా. మా నాన్నకి డజంట్ ఈవెన్ నో దట్ ద సాంగ్ కేమ్ అవుట్. మా ఎవరో ఫోన్ చేసి డాడీ ఫ్రెండ్స్ మీ అమ్మాయి పాడిన పాట చాలా బాగుందండి, చాలా బాగా పాడిందంటే ఏం పాటే అని అడిగారు. అప్పుడు మా మమ్మీ నేను పంపించాం సాంగ్, ఇది నాన్న పాడింది అని. సో దే వర్ వెరీ హ్యాపీ. శృతి గారి పేరెంట్స్ ఐ థింక్ విజయవాడలో వెల్ నోటెడ్ మ్యూజిషియన్ ఫ్యామిలీ, సుధాకర్ గారు అండ్ అంజనాదేవి గారు. సుధాకర్ అండ్ అంజనాదేవి మోడుముడి కదా. సో ఇప్పుడు ఒక ఫ్యూ లైన్స్ మనం పాడి తర్వాత మిగతా టాపిక్స్ కూడా మనం మాట్లాడుకుందాం.
సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నచ్చావే చాలా చాలా. నాకు చరణం కావాలి. నీ దూర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజముల కలలే మారుతుంటే సమయం అసలే చాలదే ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా. దట్ లైన్స్. సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నచ్చావే చాలా చాలా సువి సువి సువాలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. అండ్ అంటే మీరు ఎంత బాగుంటారో సాంగ్ కూడా అంత బాగా పాడారు యాక్చువల్లీ. అండ్ పవన్ కళ్యాణ్ గారికి అంటే దట్ టు ఓజీ. ఐ థింక్ చాలా ఒక ఫ్యూ డేస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు. ఈవెన్ తమన్ గారు కూడా చాలా చాలా ఇంటర్వ్యూస్లో ఓజీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు సే దిస్ అని చెప్పి చాలా, అంటే తమన్ గారి గురించి ఎప్పుడు ఓజీ గురించి అడుగుతున్నా కూడా నేను దీంతో ఆన్సర్ చెప్తాను, ఇది ఒక ట్రెండ్ సెట్ అన్నట్టు చెప్తున్నారు. సో మీరు అంటే మిగతా ఓజీ సాంగ్స్ వింటున్నారా? అంటే కంపోజిషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఏమన్నా అప్పుడప్పుడు మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా వినిపిస్తుంటాయి కదా, ఎలా జరుగుతున్నాయి ఓజీ వర్క్స్? అంటే ఫ్యూ డేస్లో రిలీజ్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ సెన్సేషన్. అది దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే ఫర్ నౌ. బట్ ఫస్ట్లీ రిలీజ్ అయిన ఫస్ట్ 3 సాంగ్స్ ఫైర్ స్టార్మ్ కానీ, దాని తర్వాత హంగ్రీ చీటా, దెన్ సువి సువి, ఈ 3 సాంగ్సే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. సో మీతో పాటు నేను మోర్ ఎక్సైటెడ్ టు లిజన్ టు ఓఎస్టీ. సో లెట్స్ సీ. నేను అంటే దీనికంటే కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడేది నేను ఇమాజిన్ ఎక్సైటెడ్. అసలు ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫ్యాన్స్. అంటే నేను ఒక ఫ్యాన్ గా ఐ కెన్ ఇమాజిన్ అనమాట ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది టు ఆల్ హిస్ సాంగ్స్ అండ్ లైవ్ పర్ఫార్మ్ చేయడం. బికాస్ భీమ్లా నాయక్ అప్పుడు ఐ మిస్డ్, వకీల్ సాబ్ అప్పుడు ఐ మిస్డ్ ద ఆడియో లాంచ్ ఈవెంట్స్, రెండు మిస్ అయ్యా. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్. సో డిప్యూటీ సీఎం గారు ముందు విజయవాడ అమ్మాయి దట్టు ఒకసారి పర్ఫార్మ్ చేశాను ఆల్రెడీ, బట్ అంత ఇష్టం పర్ఫార్మ్ చేశాను విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ షో జరిగినప్పుడు. ఐ సా పవన్ కళ్యాణ్ గారు సిట్టింగ్ అండ్ లిజనింగ్ టు మీ, ఇలా లేచి లిజన్ టు మీ. సో ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఒక 2 లైన్స్ అది కూడా పాడతారా? అంటే అంత ఇష్టం. ఈ సింత నన్నట్ట పోనే పోనీయవు, కూసింత పంజయ్యనీయవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారామసయ్యవు, గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు, నీకు నాకు దిష్టి తీయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సో ఆయనకి అంటే లైవ్ లో పాడినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్. ఎప్పుడు నేను పాడలేదు పవన్ కళ్యాణ్ గారి ముందు, కానీ ఆయన పాటలు కంపోజింగ్ అప్పుడు విన్నాను, కానీ ఎప్పుడు లైవ్ గా ఆయన పర్ఫార్మ్. కానీ అంటే జనరల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ పాడారు. యాక్చువల్లీ అంటే జనరల్లీ చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ డిహెచ్ఎఫ్, హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఏంటి అంటే ఇంకా ఫ్యానిజం ఇదంతా అది ఎప్పటికీ ఉంటుంది. అది అంటిల్ మై లాస్ట్ మూమెంట్ అది ఉంటుంది, ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఫర్ ఎవర్. బట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఐ లైక్ మహేష్ బాబు గారు అంతే. ఎందుకు అంటే ఏమన్నా ఎప్పుడైనా ఫైట్ అంటే యాక్చువల్లీ రీసెంట్ మీరు బర్త్డే అప్పుడు కూడా ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఏఐ తోటి ఒక సాంగ్, ఫుల్ ఫ్యాన్ మేడ్ ఏఐ అది. సో సాంగ్ ఇచ్చాక ఏఐ జనరేషన్ చేశారు. అవునా? ఓకే ఓకే. ఇట్ వాస్ అంటే చాలా కష్టపడ్డారు. విజువల్స్ అన్ని నెక్స్ట్ మూవీలో ఎలా ఉండబోతున్నాయి అలానే సిమిలర్ గా ఇమాజిన్ చేసుకొని ట్రై చేశారు. అండ్ కలిసారు కదా మహేష్ బాబు గారిని. కలిసినప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్ గర్ల్ మహేష్ బాబు గారిని కలవడం అంటే జనరల్లీ చూస్తున్నప్పుడు ఏదైనా ఈవెంట్స్లో వాటిలో చూస్తున్నప్పుడు ఓకే, బట్ పర్సనల్లీ మీట్ అయినప్పుడు
అంతే అదొక మ్యాజిక్ డెఫినెట్లీ. అంటే ఆయన జస్ట్ సార్ నేను ఫ్యాన్ అని చెప్పారు మా తమన్ గారు. చెప్పినప్పుడు ఐ జస్ట్ పించ్ మై సెల్ఫ్, నిజంగానే కలిసాను నేను, ఇది అబద్ధం కాదు, నిజంగా మహేష్ బాబే నా ముందు కూర్చుంది అని అనుకున్నా. ఏమన్నా అంటే ఇంటరాక్షన్ ఏమన్నా జరిగిందా మీకు పర్సనల్? ఇంటరాక్షన్ అంటే ఏం లేదు సార్, జస్ట్ ఈ అమ్మాయి చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీకు ఫ్యాన్ పేజెస్ అవి ఉన్నాయి ఈ అమ్మాయికి ట్విట్టర్లో అని చెప్తే అరే అన్నారు, అంతే అంతే. he just looked at me, so that is a great moment. ఇప్పుడు ఈ సాంగ్కి ఏమన్నా అంటే ఇప్పటివరకు మీకు వచ్చిన కామెంట్స్లో కాంప్లిమెంట్స్లో ఏమైనా చదివారా? అంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేది? కామెంట్స్ చదివా ట్విట్టర్లో. ఐ సా మెనీ కామెంట్స్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్, అంటే అంత టైం తీసుకుని ఎవ్రీబడి కామెంటెడ్ ఆన్ ద వాయిస్ అండ్ ఫ్యూ కామెంట్స్ కొంతమంది దే సెడ్ దట్ ఆల్ ద ఎమోషన్స్ వాట్ ఎవర్, అంటే అందులో ఉన్న ఎమోషన్స్ అన్నీ మీ వాయిస్తో తెలిసాయి, పెయిన్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది, మిస్సింగ్ తెలిసింది, ఆల్ ఆఫ్ దట్ ఈస్ సీన్ అండ్ హర్డ్ ఇన్ యువర్ వాయిస్. కానీ సాంగ్ విన్న తర్వాత అందరికి ఒకటే క్వశ్చన్, సాంగ్ తర్వాత ప్రియాంక మోహన్ ఉంటుందా ఉండదా? నాకు తెలియదండి. సార్ నేను చాలా కమెంట్స్ లో చదివాను, చూసారు కదా? చూసాను. యా, అండ్ అంటే మీరు ఐ థింక్ 2019 నుంచి వర్క్ చేస్తున్నట్టున్నారా? అంటే 2015 నుంచి ఇక్కడ కంటిన్యూస్ గా. సో తమన్ గారితో ఎప్పటి నుంచి జర్నీ అంతా? తమన్ గారితో 2015 అరవింద సమేత, అంటే ఐ స్టార్ట్ ఫస్ట్ బాగ్మతికి చిన్న కోరస్ పాడటానికి వచ్చాను. వచ్చిన తర్వాత అరవింద సమేత 2016, మిస్టర్ మజ్ను 19లో రిలీజ్ అయ్యేవి, బట్ బిఫోర్ దట్ వెన్ ఐ వాజ్ స్టార్టెడ్ వర్కింగ్. అరవింద సమేతలో ఏంటి మిస్ అయిందా? అరవింద సమేత అనగనగా టైటిల్ ట్రాక్ ఫీమేల్ వర్షన్ చేసాము. అది నేను ఫేస్బుక్ లో జస్ట్ చేసి కవర్ సాంగ్ లో పెడితే సార్ సా ఇట్ అండ్ హిస్ టీమ్ కృష్ణన్న దే కాల్డ్ మీ టు ద స్టూడియో అండ్ ఆ రోజు చెప్పారు స్టేజ్ మీద ఇది పర్ఫామ్ చేస్తున్నావు ఫీమేల్ వర్షన్ అని చెప్పి. అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు, అండ్ దట్ చేంజ్ ద హోల్ గ్రాఫ్. ఒక్క 2 లైన్స్ పాడతారా? చీకటి లాంటి పగటి పూట, కత్తుల్లాంటి పూల తోట, జరిగిందొక్క వింత వేట, పులిపై పడిన లేడి కథ వింటారా? చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు, నాకై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. సో చాలా వైబ్ పాట అనమాట ఎప్పుడు విన్నా కూడా. అండ్ దాని తర్వాత మీకు మిస్టర్ మజ్ను సాంగ్ వచ్చింది కదా, అండ్ నాకు తెలిసి లవ్లో ఉండే ప్రతి అమ్మాయి ఆర్ఎల్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసే ప్రతి అమ్మాయి, ఇప్పుడు యాక్చువల్ రీసెంట్ సాంగ్ ఏమో హస్బెండ్ కోసం వెయిట్ చేసే అమ్మాయి సాంగ్, అప్పుడేమో బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ ఆ చిన్న చిన్న ఫీలింగ్స్ షేర్ చేసుకునే సాంగ్ అనమాట. అది చాలా బ్యూటిఫుల్ సాంగ్, నాకు వెరీ ఫేవరెట్. అది ఒక 2 లైన్స్ పాడేస్తే. హే నేనిలా నీతో నేనిలా, ఇన్ని రోజుల్లో ఏ రోజు లేనింత లేడి పిల్లలా, పూల బంతల్లే నా గుండె అందంగా గంతులేసేలా, చేతి గీతల్లో గీసుంది బహుశా నిన్ను కలిసేటి కొత్త వరస, గోరువెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా. ఇంకొక లైన్ కూడా చాలా బాగుంటుంది, ఇన్ని రోజుల్లో ఏ రోజు లేనింత లేడి పిల్లల. ఎంత బాగుంటుంది ఈ సాంగ్. సో కంటిన్యూస్ అంటే తమన్ గారికి ఇప్పటి వరకు అంటే ఎన్ని సాంగ్స్ పాడారు అండ్ కంటిన్యూస్ వర్కింగ్ ఎలా ఉండేది తమన్ గారితో? అంటే తమన్ గారితో వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఈజ్ డెఫినెట్లీ ఎ మెంటర్ అండ్ హీల్ ఇన్స్పైర్ విత్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ దేర్ సమ్ ఇన్స్పిరేషన్ టు టేక్ ఫ్రమ్. అంటే ఆయన వర్క్ చేసే ప్యాటర్న్ కానీ, వర్క్ చేస్తున్నప్పుడు కానీ, తర్వాత ట్యూన్ చెప్తున్నప్పుడు ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఈజ్ లెర్నింగ్. సో యాజ్ ఫార్ యాజ్ యూ ఇన్వెస్ట్ యువర్ బ్రెయిన్ అండ్ సోల్ ఇంటూ ఇట్, యూ లెర్న్ ఆల్వేస్. అండ్ మీరు కూడా పర్సనల్లీ సమ్ చిన్న చిన్న యాకపెల్లాస్, సాంగ్స్, మ్యాషప్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో కెన్ వి కంపోజిషన్స్ మీ నుంచి కూడా ఏమన్నా ఫర్దర్? కంపోజిషన్స్ డెఫినెట్లీ, ఒరిజినల్స్ చాలానే చేశాను, ఇంకా చేస్తాను. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్లాట్ఫామ్ టు రిలీజ్ దెమ్. సో ఎక్కువ మహేష్ బాబు గారి మీద ఉండిపోతున్నాయా? లేదు లేదు, మహేష్ బాబు గారికి ఫ్యాన్ మేడ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, అది August 9th. బట్ అవి కాకుండా దే ఆర్ అదర్ ఇండిపెండెంట్ సాంగ్స్ దట్ ఐఎమ్ డూయింగ్, సో వెయిటింగ్ ఫర్ ద రిలీజెస్. సో అంటే యాక్చువల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకునే ముందు జనరలీ చాలా కష్టపడి వచ్చారు మీరు. అంటే లైక్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటూ, ఈవెన్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళారో లేదో కూడా తెలియదు కానీ, బట్ యూ డిడ్ బయోటెక్నాలజీ.
ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుంచి కచేరీలు చేస్తూ ఆ మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉంటూ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ సో ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ సింగర్గా ఇదంతా ఒక అంటే నాట్ ఈవెన్ ఒక డేలో మీకు ఈ పార్ట్ రాలేదు సో చాలా కష్టపడి ఉంటారు ఫస్ట్ నుంచి సో ఇప్పుడు ఈ జర్నీ అంతా చూసుకుంటుంటే వాట్ యూ ఫెల్ట్ ఎలా అనిపిస్తుంది మీకు జనరల్లీ సో హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంతే సో ఇఫ్ యూ కీప్ వర్కింగ్ ఏదో ఒక రోజు పీపుల్ విల్ నోటీస్ ఇట్ అంటే అది ఊరికే అయితే వెళ్ళిపోదు వాట్ ఎవర్ ద వర్క్ అంటే ఎఫర్ట్స్ మీరు పెట్టినప్పుడు అది ఊరికే వెళ్ళిపోదు అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అండ్ కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఆ స్కిల్లో మీరు ఇంప్రూవ్ అవుతారు సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఇంకొకటి కూడా అంటే ఐ అబ్జర్వ్డ్ పర్సనలీ కలిసినప్పుడు అప్పుడు 2018 or 19లో కలిసాను నేను విజయవాడ మ్యూజిక్ కాలేజ్ దగ్గర అండ్ ఇప్పటికి 2025 స్టిల్ ఎప్పుడు మెసేజ్ చేసినా సేమ్ రెస్పాన్స్ ఉంటుంది లైక్ అంటే ఇది ఉండదు అంటే నేను ఏదో సినిమాలో పాడుతున్నాను నేను పెద్ద సింగర్ అయ్యాను ఇది లేదు మీకు పెద్ద సింగర్ అవ్వలేదండి ఓజీ సాంగ్లో పాడి జనరల్లీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా అన్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళతో ఇది ఉన్నప్పుడు అవుట్ సైడ్ పీపుల్తో కొంచెం మాట్లాడే చాలా నేను ఐ అబ్జర్వ్ పర్సనలీ బట్ మీరు ఇది ఎప్పుడు నేను మీలో చూడలేదు వెన్ ఎవర్ ఐ టెక్స్ట్ ఈ సాంగ్ బాగుందండి ఈ సాంగ్ బాగా పాడారని యూ రియాక్ట్ విత్ సేమ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐ థింక్ నాన్నగారి దగ్గర నుంచా ఇదంతా ఆర్ ఎల్స్ అంటే ఐ డోంట్ నో ఐమ్ జస్ట్ గ్రౌండెడ్ ఇంకా నేనేం అచీవ్ చేయలేదు అండ్ అచీవ్మెంట్తో సంబంధం లేదు ఇఫ్ సంబడి ఈస్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్ డెఫినెట్లీ యూ షుడ్ రివర్ట్ బ్యాక్ ఏంటి అరవింద సమేత అప్పుడు ఏదో ఎన్టీఆర్ గారితో ఏదో మూమెంట్ జరిగింది అని చాలా చోట్ల మూమెంట్ ఏమీ లేదండి ఎన్టీఆర్ గారు అంటే సార్ ఇట్లా కవర్ వర్షన్స్ వస్తుంటే వినిపిస్తారు కదా అట్లా ఎన్టీఆర్ గారికి పాట వినిపించారు మీ సాంగ్ మీరు పాడింది అనగనగా వినిపిస్తే ఎన్టీఆర్ గారు ఈ అమ్మాయి చాలా బాగా పాడారు లెట్ us bring her to the audio launch and let them perform అని అన్నారు సో దట్ ఈస్ వెన్ ఐ కేమ్ అండ్ ఐ స్టార్టెడ్ ఆ రోజు పర్ఫామ్ చేశాను అరవింద్ సమేత సో కలిసారా అంటే ఎన్టీఆర్ గారిని కలిసి ఏమైనా మాట్లాడా చెప్పారా లేదు ఏం చెప్పలేదు బట్ హీ రికగ్నైజ్డ్ ఈ అమ్మాయి పాడింది కదా ఒక 15 members కోరస్ ఉన్నాము కోరస్ నుంచి గుర్తుపెట్టారు అనమాట ఈ అమ్మాయి పాడింది కదా ఫీమేల్ వర్షన్ అని సో దట్ ఈస్ వన్ గ్రేట్ మూమెంట్ అండ్ ఫర్దర్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి పాడారు కాబట్టి నెక్స్ట్ కంటిన్యూస్గా మహేష్ బాబు గారికి ఇలా అందరికీ ఎన్టీఆర్ గారికి ఇలా అందరికీ పాడుకుంటారు ఇంక ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంకా నేను అంత పెద్ద సింగర్ అవ్వలేదని వాట్ యూ వాంట్ టు అచీవ్ అంటే ఇంకా ఏదైనా నేను వర్క్ చేయాల్సి ఉంది పర్సనల్లీ నేను ఇంకా చేయాలి అని ఏమన్నా అనిపిస్తుంది డెఫినెట్లీ అండి సింగర్ అంటే బేసిక్గా మ్యూజిషియన్ అవ్వాలి అన్నది నా కోరిక అపార్ట్ ఫ్రమ్ సింగర్ డూయింగ్ ప్రొడక్షన్ కానీ మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ తర్వాత కంపోజింగ్ మై ఓన్ సాంగ్స్ ఇండీ మ్యూజిక్ రిలీజ్ చేయాలి అండ్ అవి కూడా రీచ్ అవ్వాలి పీపుల్ షుడ్ నో మీ నాట్ జస్ట్ యాజ్ అ సింగర్ ఆల్సో యాజ్ అ మ్యూజిషియన్ ఆల్సో యాజ్ అ రైటర్ సాంగ్ రైటింగ్ చేస్తుంది ఈ అమ్మాయి అట్లా సో దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ హ్యాపీయర్ మీ కాస్ట్యూమ్ చాలా బాగా నేను యాక్చువల్లీ ఇందా నుంచి చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఓజీ హుడీస్ టీ షర్ట్స్ ఇవన్నీ వేసుకొని ఏంటంటే ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు ఎంత డెడికేటివ్గా ఉంటారు టీం అనేది ఇక్కడ అర్థమైపోతుంది యాక్చువల్లీ నిన్న తమన్ గారిది ఒక మీరు ఒక బ్యాండ్ పెట్టుకొని ఓజీ అంతా నాకు తెలిసి టీం అంతా ఒక మంచి వైబ్ లో ఉన్నాం ఫర్ నౌ అండ్ మోర్ దెన్ ఎక్సైటెడ్ అండి మొత్తం రిలీజ్ ఎలా ఉంటుంది తర్వాత మూవీ చూడటానికి ఫస్ట్ అండ్ వేర్ మై సాంగ్ ఇస్ కమింగ్ ఐ వాంట్ సో సాంగ్ ఎలా రిప్రజెంట్ చేశారని చూద్దామని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు సో ఎక్కడ చూడబోతున్నారు అంటే విజయవాడలో ప్లాన్ చేశారా ఫ్యామిలీ ఇక్కడే చూస్తాను తర్వాత విజయవాడ టిల్ ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఓజీ వరకు అంటే అందరూ ఇచ్చి ఉంటారు ఓజీ సాంగ్ గురించి ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి అంటే మీకు సింగర్గా వేరే అదర్ మ్యూజిషియన్స్ అవ్వచ్చు హీరోస్ అవ్వచ్చు వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమన్నా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే దట్ యూ ఫెల్ట్ వన్ డే అమ్మయ్య పర్లేదురా అని అనిపించిన సో ఐ థింక్ సోల్ ఆఫ్ సత్య అని ఒక సాంగ్ చేశాను నేను ఫర్ దట్ ఐ గాట్ ఎ ఫిల్మ్ అంటే ద హోల్ టీమ్ గాట్ ఎ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫర్ మ్యూజిక్ సో దట్ ఈస్ వన్ మూమెంట్ టు చెరిష్ అంటే ఒక నేను రాసుకున్న లిరిక్ పాట నుంచి దే మేడ్ అ వీడియో దాని నుంచి కాన్సెప్ట్ తీసుకుని దే స్టార్టెడ్ మేకింగ్ అ వీడియో అది చాలా పెద్ద విషయం నాకు అండ్ అసలు అది అంత రీచ్ ఉంటుంది దానికి సాయిధరం తేజ్ గారు స్వాతి గారు ఇంత దిల్ రాజు ప్రొడక్షన్స్ ఇదంతా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది వన్ మూమెంట్ దట్ ఐ రిమెంబర్ ఫర్ ఎవర్ అది ఐ థింక్ మిలిటరీ బేస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా మీరు ఈవెంట్ కూడా చేసే గుర్తుంది ఒక 2 lines పాడతారా ఏది మొదట ఉన్న పరవశం ఏమైంది ఎప్పుడిలా నాలో
ఒక చిన్న బిడియమే నీ వల్లే నాకిలా. అదేంటంటే జనరల్లీ సాయిధరం తేజ్ గారు, స్వాతి గారు వీళ్ళందరూ అనుకున్న కాన్సెప్ట్ మేడ్ ఆర్ ఎల్స్ ఏదైనా అంతే. ఒక ఫస్ట్ లిరిక్ నుంచి దే మేడ్ ఏ కాన్సెప్ట్. దీన్ని ఒక మిలిటరీ బేస్డ్ చేసుకుని ఒక వైఫ్ వాట్ ఆల్ షీ గోస్ త్రూ హ్యావింగ్ అ మిలిటరీ హస్బెండ్ అండ్ ఫైనలీ ఆవిడే ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వడం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దే టుక్ ఫ్రమ్ ద సాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థింక్ నాకు తెలిసి ఆ టీం మొత్తానికి కూడా అదొక అంటే ఎప్పుడు దాని గురించి మాట్లాడుకున్న ఒక తెలియని ఎమోషన్లోకి వెళ్ళిపోతారు అనుకుంటా. స్వాతి గారు అవ్వచ్చు, సాయిధరం తేజ్ గారు పర్టికులర్లీ. సో అంటే ఏమైనా మాట్లాడుకుంటారు అపార్ట్ ఫ్రమ్ ఆ సాంగ్ గురించి కాకుండా మీరు, సాయిధరం తేజ్ గారు, ఈ టీం అంతా? లేదు, బట్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యి వన్స్ ఇట్ గాట్ ఫిల్మ్ ఫేర్ వి ఆల్ సెలబ్రేటెడ్. అంటే ఇట్ వాస్ హ్యూజ్ అండ్ నాకు పర్టికులర్లీ ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ బికాస్ పాట అసలు అది ఇంట్లో ఊరికే నేను రాసుకుని ఏదో నా ఇండిపెండెంట్గా రిలీజ్ చేసుకుందాం అనుకున్న ఒక పాట గోయింగ్ దేర్ ఇస్ వెరీ బిగ్ ఫర్. సో ఇప్పటివరకు వచ్చిన తమన్ గారి సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏది? నా పాటల్లోనా? తమన్ గారి పాటల్లో తర్వాత మీ పాటలు అడుగుతా. తమన్ సార్ సాంగ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ మై ఫేవరెట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫేవరెట్. రీసెంట్ అయితే ద హంగ్రీ షీటా నా ఫేవరెట్. అది నేను ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఫ్రమ్ హోమ్ టు స్టూడియో ఫస్ట్ ఆ పాట విని తర్వాత మిగిలినవన్నీ వింటాను ఇప్పటికీ. ఆఫ్ ఇట్ అండ్ చాలా ఎనర్జీ ఇస్తుంది నాకు ఆ సాంగ్. మీ ఫేవరెట్ ఏంటి తమన్ గారి కంపోజిషన్ లో? నా పాటల్లో మీరు డెఫినెట్లీ లైక్ సువి సువి. మీ అదర్ సాంగ్స్ లో అంటే అపార్ట్ ఫ్రమ్ తమన్ గారికి పాడినవి కాకుండా మిగతా సాంగ్స్ లో సో మెనీ అండి. రెహమాన్ గారి పాటలు చాలా ఇష్టం. ఒకటి అని చెప్పడం చాలా కష్టం ఇప్పుడు నాకు, కానీ చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా అంటే ఎప్పుడు సాంగ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు మన పేరు మీద సాంగ్ వస్తుందో తెలియదు. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే ట్రాక్స్ పాడేస్తారు, ఇప్పుడు మీరు కాకపోతే ఇంకొకరు పాడతారు, ఎవరు అవైలబిలిటీలో ఉంటే వాళ్ళు పాడుతారు. అవైలబిలిటీ ఆఫ్ సింగర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ కదా. దానికి మీరు అంటే ఎలా అంటే షోస్ ఉంటాయి, మీరు ఇంతకుముందు హ్యావ్ బ్యాండ్ పానా ఐ థింక్ సో. సో ఎలా మేనేజ్ చేసుకుంటాను అంటే ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసినప్పుడు శృతి ఉందా అని కాల్ చేశాను అనుకో, లేదంటే నేను చెన్నైలో ఉన్నానంటే అది కూడా మనకి ఒక రకమైన ఏమంటారు మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఏదైనా మంచి సాంగ్ పిలుస్తారు అనుకోండి, అలా మిస్ అయిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా మిస్ అయ్యాను, డెఫినెట్లీ చాలా మిస్ అయ్యాను. బట్ ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ ఇట్ బికాస్ అది డెసిషన్ కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్. సో ఇప్పటివరకు అంటే మీరు పర్సనల్లీ ఏదైనా పాడాలనుకున్నది ఆర్ ఎల్స్ మిస్ అయిన సాంగ్ ఏదైనా గుర్తుందా? మిస్ అయినది అంటే అది ఏ పాట నాకు తెలియదు కాబట్టి డెఫినెట్లీ మిస్ అయిన ఫోమో అయితే ఉండదు. కానీ సో మెనీ ఆపర్చునిటీస్ దట్ ఐ మిస్డ్ బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఫ్రమ్ యూఎస్ టు ఇండియా ఆర్ దాని తర్వాత ఇక్కడికి వచ్చాక వేరే కమిట్మెంట్స్, గోయింగ్ హోమ్, ఇంట్లో అమ్మా నాన్నని చూడాలి అట్లా. సో దేర్ ఆర్ మెనీ బట్ ఐ నెవర్ రిగ్రెట్ బికాస్ చాయిసెస్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ డివైడ్ టైమ్. సో ఇంకా ఏంటంటే మ్యూజిక్ పరంగా ఏమైనా అచీవ్ చేయాలని పర్సనల్ అంటే లైక్ మ్యూజిక్ సెషన్స్కి వెళ్తుంటారు అండ్ కచేరీస్ చేస్తుంటారు, అది ఫ్రీక్వెంట్లీ అంటే మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా అచీవ్ చేయాలి అనేది ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఒక మంచి సాంగ్ రిలీజ్ చేయాలి. ఒక యాజ్ ఎ సాంగ్ రైటర్ కూడా మంచి పేరు రావాలి. రాశారు కదా ఇప్పటివరకు ఏమైనా సాంగ్స్ ఏమన్నా అంటే ఇండిపెండెంట్ ఉన్నాయి, రిలీజ్ చేయాలి అవి. సో వెయిటింగ్ అనమాట మీరు కూడా. సో దానికి అంటే జనరల్లీ సాంగ్ ఏదైనా సాంగ్ పాడుతున్నారని మీకు అంటే జనరల్లీ పిలిచినప్పుడు మీ మైండ్లో అంటే ఎలాంటి థాట్స్ ఉంటాయి? ఫస్ట్ ఎవరికి పాడుతున్నామని అనుకుంటారా, సాంగ్ ఎలా ఉండబోతుందని అనుకుంటారా? ఎలా ఉండబోతుందని అనుకుంటా, మెలడీయా, ఫాస్ట్ బీటా, లేకపోతే మాస్ నంబరా, ఆర్ వాట్ ఇట్ ఈస్, ఆర్ హీరో ఇంట్రొడక్షన్ సాంగా, అది ఉంటుంది ఫస్ట్. సో దట్ వచ్చాక వీ కెన్ గివ్ ద బెస్ట్ అన్నట్టు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ నాట్ నో. వచ్చాక స్టూడియోకి వచ్చాక ట్యూన్ చెప్పాక పాడటమే అలవాటు అయిపోతుంది. సో ఫైనల్లీ అంటే ఎలాగో కన్క్లూడ్ చేస్తాం ఇంటర్వ్యూ. అండ్ ఒక మంచి సాంగ్ అంటే ఇప్పటివరకు పాడిన సాంగ్ అయినా పాడొచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా వన్ బ్యూటిఫుల్ సాంగ్ దట్ ఇట్ విల్ హాంట్ యూ ఆల్వేస్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బీ ఇన్ మెమరీ టు యూ ఆల్వేస్. అంటే చాలా ఉన్నాయండి, బట్ మీరు సడన్ గా అడిగితే ఒక్క పాట కూడా నాకు గుర్తు రావట్లేదు. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ మై ఫేవరెట్, but I would conclude it again with Suvi Suvi because that is the most favorite for me right now. So yeah. ఉండిపోయిలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవ నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా విడివిడిగానే అడుగులు ఉన్న విడిపడలే
నిలబడిపోగా సువి సువి సువలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నచ్చావే చాలా చాలా సువి సువి సువలా సూదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నాకు తెలిసి మిమ్మల్ని ఇంకొంచెం ఎక్కువ ప్రేమిస్తారని నాకు అనిపిస్తుంది. అంటే అంత మంచి బ్యూటిఫుల్ సాంగ్. హోప్ ఇలాంటి మంచి మంచి సాంగ్స్ శృతిరంజని గారి దగ్గర నుంచి మళ్ళీ ఫర్దర్గా రావాలి. మేము ఇలానే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ టైం ఇంటరాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.